హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీలో పెల్విక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పెల్విక్ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది. దానికి గల రీజన్స్ అనేది తెలియదు. బట్ పెల్విక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి గల రీజన్స్ ఏంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ పెల్విక్ పెయిన్ వస్తే అసలు ఎలాంటి అంటే ఇందులో గుడ్ సింటమ్ ఉంది, బ్యాడ్ సింటమ్ ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ అనేది చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి, లేక వీడియో అంటే మీరు కామెంట్ చేస్తే నేను దాని తగ్గట్టుగా వీడియోస్ అయినా చేస్తాను, లేదా కామెంట్స్కి వెంటనే రిప్లై కూడా ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా. సో ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి మన యొక్క బేబీ అంటే బేబీ బంపు, మన కడుపులో ఉన్న శిశువు అనేది ఎదుగుదల ఎక్కువ అయ్యేటప్పుడు మనకి ఆ బరువు అంతా కూడా మన వెజైనల్ పార్ట్ పైన పడుతుంది. సో దానివల్ల మనకి పెల్విక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే లైక్ ఎలా అంటే మనకి వెజైనల్ పార్ట్ దగ్గర ఏదో గుచ్చినట్టుగా, ఎక్కువగా బరువు అంతా దానిపైన ఉండడం వల్ల బాగా లాగినట్టుగా, పొత్తు కడుపులో పెయిన్ వచ్చినట్టుగా, సో డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది ఈ పెల్విక్ పెయిన్లో. దానికి గల రీజన్ ఏంటి, బేబీ అనేది గ్రోత్ ఎక్కువగా అవుతున్న కొద్ది మనకి ఈ పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఈ పెల్విక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉంటే బెటరు అనేది చెప్తా. సో మీకు థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th మంత్లో ఈ పెల్విక్ పెయిన్ మీకు ఎక్కువగా ఉంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బేబీ గ్రోత్ బాగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు పెయిన్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ అదే మీకు ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి 6 month వరకు అంటే ఫస్ట్ 2 ట్రైమిస్టర్లో మీకు ఏమైనా ఎక్కువగా పెల్విక్ పెయిన్ వచ్చిందనుకోండి, అది చాలా డేంజర్. అలాంటప్పుడు మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. సో ఎందుకంటారా, బేబీ యొక్క బరువు అనేది 6 months వరకు కూడా నార్మల్గానే ఉంటుంది. సో 6 months నుంచి ఇంకా బేబీ గ్రోత్ పెరిగితే ఆ బరువు అంతా గర్భాశయ ద్వారం మీద పడడం వల్ల ఆ పెయిన్ వస్తుంది. బట్ బిఫోర్ ఆ పెయిన్ వచ్చిందంటే కొంతమందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అలాంటి పెయిన్ వచ్చిందంటే మీరు వెంటనే డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కొంతమందికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది, కొంతమందికి ఒకవేళ షార్ట్ సర్వీక్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ షార్ట్ సర్వీక్స్ ఉన్నా సరే కొంచెం ఆ గర్భాశయ ద్వారానికి స్టిచెస్ అనేది వేస్తారు. సో మీకు అబార్షన్ అవ్వకుండా ఇలాంటివంతా చూస్తారు. కాబట్టి పెల్విక్ పెయిన్ అనేది ఒక 5th month లోపు అనేది మరీ ఎక్కువగా రాకూడదండి. 5th month దాటిగా పెల్విక్ పెయిన్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే బేబీ గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అవ్వడం వల్ల మనకి ఆ బిడ్డ బరువు అంతా ఆ గర్భాశయ ద్వారం మీద, ఆ వెజైనల్ పార్ట్ మీద పడుతుంది కాబట్టి మనకు ఆ పెయిన్ ఉంటుంది. సో అది ఇంకా కొంచెం ఇంకా మనకి నెలలు నిండే కొలిది ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంకా మనకి డెలివరీ అనేది దగ్గర పడుతుంది కాబట్టి. సో అది దాని గురించి అయితే టెన్షన్ అయితే పడకండి. సో మనం ఆ పెల్విక్ పెయిన్ ఉండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మరీ ఓవర్గా పెల్విక్ పెయిన్ ఉందంటే ఒకసారి డాక్టర్కి అనేది చెప్పాలి. అది ఎప్పుడు థర్డ్ ట్రైమిస్టర్లో మరీ విపరీతంగా మాకు పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉంది, లాగినట్టుగా ఉంది, గుచ్చినట్టుగా ఉంది, చాలా నొప్పి వస్తుంది అంటే డాక్టర్కి ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు మీకు సమ్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేది చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా నొప్పి వస్తే మాత్రం డాక్టర్కి చెప్పేయాలి. ఎందుకంటే అది డెలివరీ సింటమ్ అయినా అవ్వచ్చు, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది అవ్వచ్చు, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో అది మనం చెప్పలేము. కాబట్టి మరీ ఓవర్గా పెయిన్ ఉంటే డాక్టర్కి చెప్పాలి మీ విషయం, మీ హెల్త్ కండిషన్. సో అయితే మనం ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పెల్విక్ పెయిన్ వచ్చేటప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కొన్ని పనులు అనేది అవాయిడ్ చేయాలి. అదేంటంటారా, వంగి లేస్తూ ఉండే పనులు ఎక్కువగా రోజు డైలీ ఎక్కువగా బట్టలు అనేది ఉతకూడదు, వాష్ చేయకూడదు. ఇంట్లో ఏదో వాషింగ్ మిషన్లో అలా వేసుకున్నా పర్వాలేదు, కానీ మీ అంతటి మీరు ఎక్కువగా ఇంట్లో బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ ఇలా అంటే కొంతమందికి సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ బేబీ యొక్క క్లాత్స్ కానీ, మీ క్లాత్స్ కానీ, మీ హస్బెండ్, సో ఇంట్లో చాలా బట్టలు అనేది ఎక్కువైపోతుంది. సో అది రెగ్యులర్గా రోజు కూడా మీరు బట్టలు అనేది ఎక్కువగా ఉతికి జాడించడం వల్ల ఏంటంటే మనకు ఆ పెల్విక్ పెయిన్ అనేది ఎక్కువగా అయిపోతుంది.
కాబట్టి మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా అయితే ఎక్కువగా రోజు ఉతకని అవసరం లేదు. సో ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి మీకు ఇంట్లో ఎవరొకరు సపోర్ట్ ఉంటే పర్వాలేదు. సో వాళ్ళు సపోర్ట్ తీసుకొని మీరు ఒక 2 డేస్కి 3 డేస్ గ్యాప్ ఇచ్చి మీరు ఉతికినా పర్వాలేదు. సో అదొకటి అవాయిడ్ చేయండి. మీరు ఎక్కువగా పెళ్ళికి పెయిన్ ఉండే వాళ్ళ మాట చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఎక్కువగా ఏదైనా సడన్గా ఒక చైర్స్లో కానీ, స్టూల్స్లో కానీ, మంచం పైన కానీ, ఏదైనా బెంచీల పైన కానీ సడన్గా కూర్చోవడం, లేవడం అలా స్పీడ్గా చేయకండి. దానివల్ల ఏంటంటే పెల్విక్ పెయిన్ బాగా విపరీతంగా ఒక్కసారిగా పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నిల్చునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మనకి వెజనల్ పార్ట్ ఇంకా బాగా లాగినట్టుగా ఉంటుంది. సో అదొకటి పాటించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఈ పెల్విక్ పెయిన్ వచ్చేటప్పుడు కొంతమందికి డాక్టర్స్ బెడ్ రెస్ట్ ఇస్తారు. సో ఎవరికైతే బెడ్ రెస్ట్ ఇస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు బెడ్ రెస్ట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా పనులు చేయడం వల్ల కూడా ఇంకా మనకి నొప్పి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు నొప్పి వచ్చేటప్పుడు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడమే బెటరు. ఎందుకంటే మనకి ఇంకా మరీ ఓవర్గా నొప్పి వచ్చినా సరే ఏదైనా పనులు చేయడం, ఏదైనా థింక్ చేయడం ఇలాంటివంతా చేస్తూ ఉంటే మనకు అనుకోకుండా హై టెంపరేచరు అయ్యి హై బీపీ పెరిగే, బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదొకటి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మీకు పెల్విక్ పెయిన్ రాకుండా ఏం చేయాలనేది చెప్తా. సో మీకు ఎక్కువగా పెల్విక్ పెయిన్ వచ్చిందంటే వచ్చిన ప్రతిసారి కూడా ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ అయినా సరే కొంచెం వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఆ పెల్విక్ పెయిన్ నొప్పి రాకుండా మీరు కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే బేబీ ఏంటంటే లోపల బాగా అంటే తిరుగుతూ ఉంటుంది, మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు పెయిన్ అంతగా రాదు. కాబట్టి మీకు ఆ పొత్తి కడుపుల కింద వెజనల్ పార్ట్ దగ్గర పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనేది వాకింగ్ అనేది చెయ్యండి. అలాగే పడుకునేటప్పుడు కూడా కొంచెం ఎడం వైపు తిరిగి పడుకోండి. సో ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది. అంటే అన్ని అవయవాలకు కూడా మనకి రక్త ప్రసరణ జరిగి సో మనకి పెల్విక్ పెయిన్ రాకుండా కూడా నివారిస్తుంది. కాబట్టి చెప్పే టిప్స్ ఒకటే, పెల్విక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాకింగ్ చేయడం. సో ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా శరీరానికి అంది ఆ పెల్విక్ పెయిన్ని కంట్రోల్ అయ్యేలా చేస్తుంది. సో ఈ టిప్స్ పాటించండి. అండ్ ఇంట్లో పనులు కూడా కొన్ని నివారించాలి. సో ఇది అండి, పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుందో చెప్పాను, ఎలాంటి చిట్కాలు పాటిస్తే రాదని కూడా చెప్పాను. సో మీకు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.